ఒకట్ల 9, 9 2 18, 9 3 8, 9 3 9 28 కాదు 27. అమ్మా నాన్నకి ప్లూరల్ నాన్న సేనా లక్ష్మి మ్యాన్ కాదమ్మా మెన్. 7 గంటల వాడా ఇంట్లో తెలిసినా లేదు. మిమ్మల్నే. నా దగ్గర డబ్బులు లేవు. లేవు అంటే ఎలాగండి? నేను ఎక్కడి నుంచి ఇస్తాను? నాకేం షుగర్ కంపెనీ అనుకున్నావా? చక్కెర లేదే. అయిపోయింది. అయిపోయిందా? ఎలా అయిపోయింది? నీళ్ళలో కలుపుకొని నేను తాగాను. ఏం వేరు చేసిందా పాపం? అలా ఊరుకోండి. నేను మీ ఆఫీసులో జనాన్నందరినీ తీసుకొచ్చి రవ్వ కాఫీ చేయించి పెట్టారుగా, అందుకే అయిపోయింది. ఎప్పుడు చూసినా అయిపోయింది 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 అనే మాటతో వేరే మాట రాదా నీ నోట్ నుంచి? మీరు మాత్రం ఎప్పుడు చూసినా డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదనే మాట తప్పితే వేరే మాట రాదా మీ నోట్లో నుంచి? 6గురికి రవ్వ కాఫీ చేసి పెడితే అయిపోకుండా ఎలా ఉంటుందండి? అదేం అక్షయ పాత్ర కాదు, అల్యూమినియం డబ్బా. అప్పుడు చేసి పెట్టడం ఇప్పుడు దప్పడం ఎందుకు? చెప్పడం కాదండి, వాళ్ళు కేసరీదిని లొట్టలేశారని మీరు కాలరగరేసుకున్నారే కానీ అది చేయడానికి పొగలో నేను ఎంత ఉక్కిరిబిక్కిరైనా ఒక్కసారైనా ఆలోచించారా? ఓ అబ్బో వండాను తెగ మురిసిపోతున్నావే తప్ప ఆ సామాన్ కొంటాను డబ్బు కోసం ఆఫీసులో ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నాను ఒకసారి నువ్వు ఆలోచించావా? డబ్బు పెద్ద సంపాదన, సంపాదించడానికే ఉందండి. అప్పడాలు చేసినా రోజుకి 5 రూపాయలు సంపాదించు. ఆ డబ్బు సరిగ్గా ఖర్చు పెట్టి ఆడది ఇల్లు నిర్వహించకపోతే అప్పుడు పాలవుతాడు మగాడు. నిర్వహించడమా నిమ్మకాయ పులుసా? మొగాడు సంపాదించకపోతే చిప్పుచ్చుకుని నోటి మీద పడాలి. ఆడది అయ్యో టైం అయిపోయింది. నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఇంతే. 2 బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళాలి. నా కష్టం నీకే అర్థం అవుతుంది. నా కలతో ఎక్కడా? గోపి లక్ష్మి వస్తారా? అయ్యో పాపిస్తుదాన్ని. పక్కింట్లో నుంచి చెంచుడు పంచదార అప్పైనా తెచ్చాను కాదు, కాఫీ తాకుండానే వెళ్ళిపోయారు. హలో, నేనేనయ్యా మేనేజర్ పర్వతాలరావు మాట్లాడుతున్నాను. ఏమిటి నీ కాంట్రాక్ట్ విషయమా? అలా చూద్దాం లేవయ్యా. ఏమిటి ఏం చేస్తున్నావు? ఏమిటి ఉంచేస్తున్నావా? ఊరి నీ ఆకలి మండిపోను. ఎప్పుడు తిండేనటయ్యా. పని చేయండి అయ్యా, చక్కగా పైకి వస్తారు. ఇంకేమిటి విశేషాలు? కొత్త ఆవకాయ పెట్టించావా? అదే అదే ఎంతోరా? 2 జాడీలు పంపించు చాలు. హలో, మా ఆవిడ వస్తుందిట, తర్వాత మాట్లాడుకున్నావా? ఏదే వచ్చా సార్. మేడం కోటీశ్వరి అలా పిలవద్దన్నా డార్లింగ్, కోటి అని పిలువు. నయం కేటు అని పిలవమన్నా. ఏమిటి జుట్టులా విరబోసుకుని వచ్చావు? ఇది లేటెస్ట్ హెయిర్ డ్రెస్సింగ్, మోడర్న్ ఫ్యాషన్. స్నానం చేస్తూ మధ్యలో పారిపోయినట్టుగా ఉందిలే. డార్లింగ్ ఏమిటి ఇలా వచ్చావు? మరి రాత్రికి హోటల్ స్వర్గంలో డిన్నర్ వెళ్ళావా? కాదు, డాన్స్, క్యాబరే డాన్స్. ఈ బట్టల్లో నిన్ను చూస్తుంటే క్యాబరే డాన్స్ చూస్తున్నట్టుగానే ఉంది. టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళాలా? అదే నీతో వచ్చిన చిక్కు. ఓ సరదా లేదు, ఓ సరసా లేదు. నీతో కాపురం చేసే బదులు ఓ రుబ్బురాలతో కాపురం చేస్తే మంచిది. సారీ మేడం, చూడలేదు. పర్వాలేదండి. పర్వాలేదా? ఏం పర్వాలేదా? ఎవరో పిల్ల సార్? బ్యూటీ క్లీన్ లా ఉంది. ఉందా? ఉందండి. చెప్పండి. ఎవరనుకుంటున్నావు పిల్ల? ఏ టైపిస్ట్ ఉద్యోగానికి వచ్చి ఉంటుంది? నో, షీస్ మై వైఫ్. వైఫా? 1 రోజు క్రితం 3 పెళ్లి తీసుకున్నాను. కంగ్రాచులేషన్ సార్, చాలా ముచ్చటగా ఉంది. మీ గంట చిన్నపోతే 10:30కి వచ్చే టైపిస్టు ఆఫీస్కి అవసరమా? అవసరం లేదు సార్, వెంటనే పంపించేయాలి. అయితే వెళ్ళిపో. 2 బస్సులు మారి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అది నా తప్పుటయ్యా? నో, ఆఫీస్ పక్కన ఇల్లు అయినా చూసుకో, లేదా ఇంటి పక్కన ఆఫీస్ అయినా వెతుక్కో. లేట్గా వస్తే మాత్రం లాభం లేదు. కష్టపడి పని చేయండి అయ్యా, పైకి వెళ్తారు. సారీ సార్, రేపు నుంచి కరెక్ట్గా వచ్చేస్తాను. ఇక ఈ ఫైల్ తీసుకెళ్ళి రిప్లై రాయి. అలాగే సార్. చూడు, పని పూర్తి అయ్యేంత వరకు లంచ్కి వెళ్ళకో. అలాగే సార్. ఎప్పుడు తిండి తిండి తిండి. ఏం బ్రదర్, ఆలస్యమైనందుకు అక్షంతలు వేశారా మౌంటైన్ రావు గారు? ఎవరు? అదేరా మన పర్వతాలరావు. ఆహా, అష్టోత్తరనామ పూజ చేసి హారతి కూడా ఇచ్చాడు. మా ఆవిడ టిఫిన్ పెట్టి నేను బయలుదేరేసరికి లేట్ అయింది. ఇక డబుల్ డెక్ పుష్ప విమానంలో వేలాడి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది.
ఓ సైకిల్ కొనుక్కోరా. భార్య చేసిన ఆలస్యాన్ని కవర్ చేస్తుంది. కరెక్టే, కానీ డబ్బు పాపం లేదు. ఈసారి డబ్బు చేతికందంగానే తప్పకుండా ఒక సైకిల్ కొనేయాలి. హాయ్ అలోకి. హాయ్. హాయ్ మేరీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ సీత. గుడ్ మార్నింగ్. మార్నింగ్. యోన్ అటెండెన్స్ లిస్ట్ ఇలా తీసుకురా, సంతకం పెట్టి నేను షాపింగ్కి వెళ్ళాలి. అయ్యగారు టేబుల్ మీదకి ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఓ లోపలికి వెళ్ళిందా? ఇట్స్ ఆల్ రైట్, ఇవాళ రేపే పెట్టేస్తాను. లోకి ఈవినింగ్ ప్రోగ్రామ్ గుర్తుందిగా, కరెక్ట్ గా వచ్చేసి. ఓకే గుడ్. గుడ్ బై ఎవరిబడి. జనరల్ మేనేజర్ బాగుమరి అవడం పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది వీడికి. సార్, అయ్యగారు ఇవన్నీ ఒక గంటలో టైప్ చేసి పంపించమన్నారు. అంతేనా? ఇవన్నీనా? అవును. ఇదేమన్నా చేయకూడదు తింటా అనుకున్నారా? వినపడుతుంది సార్. వినపడితే నాకు భయం ఏంటి? అయిపోయిందిరా నా పని. గోవిందా గోవింద. పప్పులో పడుండి వంట చేయడమే కదా అనుకుంటారు ఆయన. ఈ తడికట్టెలతో ఇటుకల పట్టిలాగా పొగలో నేను పడే బాధ ఆయనకేం తెలుసు? అయ్యో, పెళ్ళానికి ఒక గ్యాస్ స్టవ్ అయినా కొనిపెడదామే అనే జ్ఞానమే లేదా మనిషికి. చిచ్చి, వంటింట్లో మలమలమాడే ఈ పొయ్యి దగ్గర పడి సచ్చే కన్నా నరకంలో సలసరగాగే నూనెలో పడి ఉండడం మంచిది. ఈ ఆడవాడ బాధలు మగవాళ్ళకి ఎప్పుడు తెలుస్తాయో ఏమిటో. ఒక్క రూపాయి సంపాదించడం కోసం నేను పడుతున్న బాధ మా ఆవిడికి తెలియకుండా ఉంది. టైపిస్టుల దగ్గర కూర్చుని 10,000 నొప్పి పుట్టేలా కొట్టడం కంటే నరకంలో పడి కీలు విరగలా తనులు తింటాం మేము. ఇదే పట్ట ఆడవాళ్ళకి. ఈ మగవాళ్ళ బాధలు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయో ఏమిటో. ఈ పొయ్యి మండి తావదో నా ప్రాణం మీదకి. ఏమిట్రా? అయ్యో, రక్తమేమిట్రా? స్కూల్లో ఉయ్యాల ఊగుతుంటే పడ్డావా? అయినా ఒళ్ళు పై చేయకుండా ఆటలేమిట్రా? అయ్యో, ఎంత మొద్దు. పద డాక్టర్ దగ్గరికి. నా కర్మ కొద్ది పుట్టారా? ఉండి ఇక్కడ. పడుకో. అయ్యో, టైం 11:30 అయిపోయింది. క్యారియర్ తీసుకెళ్ళడానికి మనిషి వస్తుంది. ఇంతవరకు బియ్యం కూడా పొయ్యి మీద లేదు. ఆయన నా మీద ఎగురుతారు. అమ్మా వచ్చేసింది. జానకమ్మ గారు వస్తున్నా. ఏమండలు నువ్వనే అనుకున్నాను. రాను అరగంట ఆగోయ్. అన్నం వచ్చేసి క్యారెట్ సర్దేస్తాను. అరగంట ఇట్టా ఒక్కొక్క ఇంటి దగ్గర అరగంట కూకుంటే ఆఫీస్ లో వాళ్ళకి అన్నాలు 6ంటికి చేరతాయి. అది కదే ఈ రోజు బాబు చెప్తారమ్మా. నేను అక్కడ ఎంతమంది చెప్పుకోవాలి? నా వల్ల కదమ్మా. ముందు బుట్టెత్తండి. పోనీ ఒక 20 నిమిషాలు ఎత్తండి అమ్మా. రావును, ఒక 10 నిమిషాలు. ఎప్పటికీ ఆలస్యం అయిపోయినది. బుట్టెత్తండి అమ్మా.